ఏపీలో కూటమి ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. ఈ ఖరీఫ్ సీజన్లో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అయితే రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఒక రోజులోనే డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలో పడేటట్లుగా చేస్తామని స్పష్టం చేశారు. అట్లాగే గతంలో 35.94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 8,282 కోట్ల రూపాయలను 24 గంటల్లోనే చెల్లించాము అని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఈసారి అదనంగా 3,570 కోట్ల రూపాయలతో మరో 15 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తామని, మొత్తం ధాన్యం కొనుగోలు కోసమే 11,582 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే కాకినాడ కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపైన నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో మాట్లాడినటువంటి ఆయన, గత ప్రభుత్వం కేవలం 29 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని, 1,674 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను తామే చెల్లించామని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈసారి వారం రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. అట్లాగే కేంద్రం ప్రకటించినటువంటి ధర ప్రకారం కామన్ రకానికి క్వింటాలుకు 2,369 రూపాయలు, ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు 2,389 రూపాయలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దని, వారిని నమ్మవద్దని కూడా ఈ విధంగా ఈ సందర్భంలో తెలియజేశారు. అయితే మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకునేటటువంటి అవకాశం కూడా ఉందని, నచ్చితే మీకు నచ్చినటువంటి మిల్లుకు ధాన్యాన్ని సరఫరా చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వమని ఆయన మరోసారి చెప్పారు. ధాన్యం కొనుగోలుపైన మంత్రి చేసినటువంటి ప్రకటనతో ఏపీ రైతులు ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.